హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీసీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మనం క్రిస్మస్ స్పెషల్ డిషెస్ చేయబోతున్నాం. ఇందులో మనం చేయబోతున్న మొదటి డిష్ కాజు కట్లీ. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 కప్పులు అంటే 1/2 కేజీ జీడిపప్పులు వేసుకొని 5 నిమిషాలు వేయించుకోండి. నేను ఫ్రిడ్జ్లోని జీడిపప్పులు తీసుకున్నాను కాబట్టి 5 నిమిషాలు వేయించుకుంటున్నాను. మీరు బయట పెట్టిన నార్మల్ టెంపరేచర్లో ఉన్న జీడిపప్పులు వాడినట్లయితే 2 లేదా 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వేయించడం అయిపోయిన తర్వాత జీడిపప్పును పట్టుకుంటే వేడిగా ఉండాలి. అప్పుడే జీడిపప్పు సరిపడా వేగినట్లు. ఇప్పుడు జీడిపప్పుని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. జీడిపప్పులు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో సగానికి వేసుకొని బ్లెండ్ చేసుకోండి. దీన్ని ఒకేసారి బ్లెండ్ చేసుకోకూడదు, దానివల్ల జీడిపప్పులు పేస్ట్ అయిపోతాయి. అందుకని ఒక 2 సెకండ్లు బ్లెండ్ చేసి ఆపి మళ్ళీ చేసి అదే విధంగా 3 నుండి 4 సార్లు చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసి జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే తిప్పుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోండి. పాకం మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా తీగ పాకం వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీగా ఉంచుకున్న జీడిపప్పు పౌడర్ని ఒక సగం వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మిగతా సగం పౌడర్ కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అడుగంటకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలకి ఈ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు మళ్ళీ 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇది తయారైపోయింది అని తెలుసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేస్తే ఉండలాగా అవ్వాలి. అప్పుడు ఇది తయారైపోయినట్లే. ఇప్పుడు దీనిని పొయ్యి మీద నుంచి దించేసి ఇలా తిప్పుకుంటూ ఉంటే కాసేపటికి ఇది చూపించిన విధంగా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీనిని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్ మీదకి వేసుకొని చూపించిన విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకునేటప్పుడు ఈ పిండి వేడిగా ఉంటుంది. మీకు గనక ఇది కష్టంగా అనిపిస్తే ఒక స్పాచులా లేదా దేనితోనైనా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం దీనిని అరగంట సేపు ఆరనిద్దాం. 30 నిమిషాల తర్వాత దీనిని ఇలాగా డైమండ్ షేప్స్లోకి కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కాజు కట్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేయబోతున్న రెండవ రెసిపీ మలై లడ్డు. దీనికోసం ముందుగా 1/2 లీటర్ పాలు గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ పొంగు రానివ్వాలి. పాలు పొంగు వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో 3 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకొని గరిటెతో తిప్పుతుంటే పాలు ఈ విధంగా పర్ఫెక్ట్గా విరుగుతాయి.
ఇప్పుడు దీనిని స్ట్రెయిన్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాని మీద స్ట్రెయినర్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దానిలోని లెమన్ ఫ్లేవర్ మొత్తం పోయే వరకు వాష్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పట్టుకొని ఇందులోని వాటర్ 90% వరకు తీసేసుకోవాలి. వాటర్ తీసిన తర్వాత పన్నీర్ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని కొద్దిగా స్మాష్ చేసుకొని దానిపైన ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 50 గ్రాముల మిల్క్ పౌడర్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాల నుండి కొన్ని పాలు తీసుకొని దానిని స్మూత్ మిక్స్చర్గా లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సుమారుగా నేను ఒక 1/2 కప్పు పాలు తీసుకొని మిల్క్ పౌడర్తో కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 కప్పు పంచదార వేసుకోండి. తరువాత పాలని గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకొని మరిగించుకోండి. నేను కుంకుమ పువ్వు చాలా కొద్దిగా వాడుతున్నాను, ఎందుకంటే మనకి ఈ లడ్డూకి ఎక్కువ కలర్ అవసరం లేదు. కానీ ఈ కుంకుమ పువ్వు వల్ల మన లడ్డు మంచి టేస్టీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా చుట్టూ అంటుతున్న పాలను మరుగుతున్న పాలల్లో కలిపేయండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పాలల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్స్చర్ పోసుకోండి. మిల్క్ పౌడర్ని డైరెక్ట్గా వేసేస్తే ఉండలు కడుతుంది. అందుకని నేను మిల్క్ పౌడర్ మిక్స్చర్గా చేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాలని కుక్ చేసుకోండి. నేను మిల్క్ పౌడర్ షుగర్ ఉన్నది వాడుతున్నాను కాబట్టి 1/2 కప్పు పంచదార సరిపోతుంది. మీరు షుగర్ లేని మిల్క్ పౌడర్ వాడుతున్నట్లయితే మరొక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. 5 నిమిషాల తర్వాత పాలు ఇలా థిక్గా అవుతాయి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ని చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పటి నుంచి మీరు ఈ మిక్స్చర్ని కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. 15 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మన మిక్స్చర్ ఇలా దగ్గర పడుతుంది. దీన్ని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. దీనిని స్మాష్ చేస్తూ కుక్ చేసుకోండి. అప్పుడు ఇంకా ఏమైనా పన్నీర్ గడ్డలు గనక ఉండుంటే అవి మెత్తగా అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత మన మిశ్రమం ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి. అప్పుడు మన మిశ్రమం అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని అరగంట సేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమం ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్నంతా ఒక ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటిని లడ్డూల్లాగా చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మలై లడ్డు తయారైపోయింది. ఇప్పుడు మనం చేయబోతున్న 3వ రెసిపీ ప్లమ్ కేక్.
దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు గ్రేప్ జ్యూస్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న అంజీరా, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ రైజిన్స్, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ ఆప్రికాట్, 2 టేబుల్ స్పూన్ల చెర్రీస్, 1 టేబుల్ స్పూన్ ప్రూన్స్ వేసుకోండి. తర్వాత ఇందులో అరకప్పు టూటీ ఫ్రూటీ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 ఎగ్ వైట్స్ తీసుకొని అందులో అరకప్పు పంచదారలో సగం వేసుకొని హై స్పీడ్లో విప్ చేసుకోండి. 2 నిమిషాలు విప్ చేసిన తర్వాత మిగిలిన పంచదార కూడా వేసుకొని సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకు విప్ చేసుకోండి. ఎగ్ వైట్స్ చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 3 ఎగ్ యోక్స్ వేసుకొని 2 నిమిషాలు విప్ చేసుకోండి. తర్వాత 1 చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 కప్ మైదా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ బటర్ వేసుకొని 2 నిమిషాలు విప్ చేసుకోండి. తరువాత మనం ముందుగా గ్రేప్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. వాటితో పాటు 1/2 కప్ చాప్ చేసుకున్న బాదం పప్పు, 1/2 కప్ చాప్ చేసుకున్న జీడిపప్పు, 1/2 కప్ చాప్ చేసుకున్న పిస్తా పప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు బేకింగ్కి కేక్ మౌల్డ్ తీసుకొని అందులో పార్చ్మెంట్ లేదా బటర్ పేపర్ వేసుకోండి. సైడ్స్కి బటర్ అప్లై చేసుకోండి. ఇప్పుడు కేక్ మిక్స్చర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోండి. అప్పుడు కేక్ బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా హీట్ అవ్వడానికి పెట్టిన కడాయిలో ఈ మౌల్డ్ని పెట్టుకొని లో మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ని 50 నుండి 60 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 50 నిమిషాల తర్వాత టూత్పిక్ టెస్ట్ చేయండి. టూత్పిక్ క్లీన్గా వస్తే కేక్ రెడీ అయిపోయింది. టూత్పిక్ క్లీన్గా రాకపోతే ఇంకా 5 to 10 మినిట్స్ బేక్ చేయండి. ఇప్పుడు ఈ కేక్ని 1/2 అవర్ పాటు కూల్ అవ్వనివ్వండి. అరగంట తర్వాత కేక్ని డీమౌల్డ్ చేసుకోండి. అంతే, మన టేస్టీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. ఇవాళ మనం చేయబోతున్న 4వ రెసిపీ చాక్లెట్ కేక్. దీనికోసం ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు బటర్, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పంచదార వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తరువాత ఇందులో 1/2 కప్పు పాలు, 1 కప్పు మైదా పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ బ్యాటర్ని బేకింగ్ ట్రేలోకి పోసుకోండి. బేకింగ్ ట్రేకి 4 వైపులా బటర్ అప్లై చేసుకొని అడుగున బటర్ పేపర్ కానీ పార్చ్మెంట్ పేపర్ కానీ వేసుకొని ఈ కేక్ బ్యాటర్ని అందులోకి పోసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వలన కేక్ బ్యాటర్ అంతా ఈక్వల్గా ఉంటుంది. దీనిని ఇప్పుడు మైక్రోవేవ్లో
5 నిమిషాలు బేక్ చేసుకుందాం. నాకు 5 నిమిషాలకి ఇది తయారైపోయింది. మీకు గనక అవ్వకపోతే ఇంకొక 2 నిమిషాలు బేక్ చేసుకోండి. చూసారా, మన కేక్ ఎంతో చక్కగా పొంగింది. కేక్ని కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ని ఈ విధంగా గుచ్చి బయటకి తీసినప్పుడు కేక్ మిక్స్చర్ అంటుకోకపోతే కేక్ కుక్ అయినట్లే. ఇప్పుడు కేక్ని ఆ ట్రేలోనే కూల్ అవ్వనివ్వండి. కేక్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దాని పైనున్న పార్చ్మెంట్ పేపర్ లేదా బేకింగ్ షీట్ని తీసేసుకొని దానిని పీసెస్ కింద కట్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేయబోతున్న 5వ రెసిపీ ప్రాన్స్ దమ్ బిర్యానీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 4 కప్పుల బాస్మతి రైస్ పోసుకొని ఆ బియ్యాన్ని 4-5 సార్లు కడిగి బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి అరగంట నుంచి గంట సేపు నాననివ్వండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు జీడిపప్పు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించి పక్కకి తీసుకోండి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చీలికలుగా తరిగిన 3 పెద్ద సైజ్ ఉల్లిపాయల ముక్కలు వేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వాటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తరువాత బాగా కడిగిన 3/4 కేజీ రొయ్యలు వేసుకొని 1 నిమిషం వేయించుకొని 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి అందులో 2 టేబుల్ స్పూన్ల కారం మరియు 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మా బిర్యానీ మసాలా రెసిపీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తరువాత 1 గుప్పెడు పుదీనా ఇంకొక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా మనం రైస్ ఉడికించుకుందాం. ఒక గిన్నెలో 12 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 4 స్పూన్ల కల్లుప్పు 7 లేదా 8 బిర్యానీ ఆకులు 1 టీ స్పూన్ షాజీరా 3 టీ స్పూన్ల కసూరి మేతి 1 గుప్పెడు పుదీనా 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూరని ఒకసారి కలుపుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం మరియు జీడిపప్పు కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అన్నం పొంగు వచ్చేలోపు కూరని ఒకసారి కదుపుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతే, మన దమ్ బిర్యానీకి కూర సిద్ధమయ్యింది. అన్నం పొంగు వస్తున్నప్పుడు మూత తీసుకొని ఆ రైస్ని 90% కుక్ చేసుకోండి. అన్నం 90% కుక్ అయిన తర్వాత అన్నంలో మిగిలి ఉన్న వాటర్ని వంచేసుకోండి. అంతే, మన దమ్ బిర్యానీకి కావాల్సిన రైస్ కూడా సిద్ధమైంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకోండి. ఇప్పుడు పల్చగా ఒక లేయర్ కూర వేసుకోండి. ఇప్పుడు దానిపైన మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ పైన మళ్ళీ ఇంకొక లేయర్ కూర వేసుకొని తర్వాత
కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు మరియు ఆఖరిగా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. అదేవిధంగా మరొక లేయర్ రైస్, మరొక లేయర్ కూర వేసుకొని దానిపైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులు, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఆఖరిగా మిగిలిన రైస్ మొత్తాన్ని ఒక లేయర్గా పరుచుకొని దానిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వాడుతున్నాను. మీరు కావాలంటే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని దానికి విజిల్ పెట్టుకొని 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. అంతే, మన రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోతున్న 6వ రెసిపీ చికెన్ కర్రీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, 4 మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇందులో కేజీ క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇప్పుడు దీనిని కలుపుకోండి. దీనిని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో 1.5 కప్పుల వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ క్రిస్మస్కి ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీసీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్.